రంగులు మార్చే ఊసర వెల్లులకి జగన్మోహన్ రెడ్డి అస్సలు నచ్చడం లేదు. మేము ఇంతగా రంగులు మారుస్తూ ఉంటే 5 ఏళ్లకోసారి మేము రంగులు మార్చుకొని బతికేస్తూ ఉంటే ఎప్పుడు ఒకటే రంగులో ఎలా ఉంటావు, నువ్వు కూడా మారాలి కదా, లేకుంటే నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అవుతావు అన్నట్టుగా వ్యవహార శైలి ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులకు సంబంధించి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చూసినా అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒకే స్టాండ్ మీద ఉన్నారా, మిగిలిన నాయకులంతా ఒక స్టాండ్ మీద ఉన్నారా అనేది గమనించాలి. మనం ఎన్ని చేసి మన ముఖాన పార్లమెంట్ లో మట్టి యమునా నీళ్లు మన ముఖాన కొట్టి గివెన్ పార్లమెంట్ మట్టి యమునా వాటర్ ఆన్ అవర్ ఫేస్. యు ఆర్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. మన క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఇది 10 మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు? यूटन बाबू की स्थिति बाहुबली फिल्म के बल्लाल देव जैसी हो गई है। वो निरंतर कोशिश कर रहे हैं कि धर्म हो या अधर्म, बस कैसे भी सत्ता उनके परिवार के पास बनी रहे, उसी के लिए नए नए खेल खेल रहे हैं। జగన్మోహన్ రెడ్డి అమరావతి కార్యక్రమానికి హాజరు కావడం లేదు, దాని మీద విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమానికి వెళ్తే పాప ప్రక్షాళన చేసుకున్నవాడని అవుతారు, కాబట్టి రావాలి అని కూడా కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అసలు నీ జీవితంలో ఇంకెప్పుడు దిద్దుకోలేని తప్పు చేసేస్తున్నావు జగన్, అమరావతి కార్యక్రమానికి రాకపోవడం ద్వారా ఇక నీ జన్మలో ఈ తప్పును దిద్దుకోలేవని చెప్తున్నారు. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి పదే పదే తప్పులు చేసినట్టు. ఒకసారి గతంలో ఈ నాయకులంతా ఎలా మాట్లాడారు, ఎలా ఇప్పుడంతా కలిసిపోయారు అన్నది చూద్దాం. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎదురెళ్ళి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సభకు వస్తూ ఉన్నారు. వీళ్ళంతా వస్తున్నారు. కానీ గతంలో వీళ్ళ మధ్య ఏమేమి నడిచిందని చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి గురించి నరేంద్ర మోడీ గారు గతంలో ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు మోడీ గురించి, మోడీ ఒక రాక్షసుడు, మామూలు ఉగ్రవాది కాదు, భయంకరమైన ఉగ్రవాది అని మాట్లాడారు. ముస్లింలు ఆలోచించుకోండి, ఇంకోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే మీరు ఈ దేశంలో ఉండలేరంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ కూడా ఎప్పుడు ఇచ్చారు అంటే గుజరాత్లో జరిగిన కథన ఆ అంశాన్ని చూపెట్టి, ఆ ఘటనని చూపించి ఈ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇదిగా రాజకీయాలు చేస్తారనడానికి 2002లో గుజరాత్లో అల్లర్లు జరిగాయి, కానీ 2014లో కలిసి పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ 2019కి వచ్చేసరికి మాత్రం నరేంద్ర మోడీ ఒక ఉగ్రవాది, భయంకరమైన ఉగ్రవాది, ఒక బ్రహ్మరాక్షసుడు, మొత్తం ఈసారి ఆయన గెలిస్తే ముస్లింలు అనేవాళ్ళు ఈ దేశంలోనే ఉండరు అని మాట్లాడారు. అంటే మరి అంతకుముందు ఎలా పొత్తు పెట్టుకున్నారనేది మాత్రం మనం ఎవరం ప్రశ్నించకూడదు. గురువుకే పంగనామాలు పెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం లేని వ్యక్తి నరేంద్ర మోడీ. నీకు కుటుంబమే లేదు, ఇక కుటుంబ విలువలు నీకేం తెలుసు? కాపలాదారుడు అంటాడు, రోజుకో సూటు బూటు కావాలి. కాపలాదారుడు కాదు, దగాకోరు, భార్యను చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? ఇలా ఇంకా అవన్నీ చెప్తే ఇంకా ఒక 100 స్టేట్మెంట్లు ఉంటాయి. 2018-19 మధ్య ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని ఎంత దారుణంగా మాట్లాడారన్నది. పార్లమెంట్ మట్టి, యమునా వాటర్ ఆన్ అవర్ ఫేసెస్ అంటూ కూడా మాట్లాడేశారు. అప్పట్లో యమునా నీళ్లు పార్లమెంట్ మట్టి తెచ్చి మా మొహాను కొట్టిల్లావు అని. అంటే 2019 సమయానికి వచ్చేసరికి అర్థమైంది మొత్తం స్టేట్లో రూలింగ్ మొత్తం ఫెయిల్ అయింది, కొలాప్స్ అయిందని. దానికి మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేసి తప్పించుకునే ప్రయత్నంలో అప్పట్లో నరేంద్ర మోడీకి ఎదురు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పట్లో ప్రధాని హోదాలని నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? చంద్రబాబు ఒక యూటర్న్ బాబు, బాహుబలి సినిమాలో బల్లాలు దేవుడు క్యారెక్టర్ చంద్రబాబుది, అతనికి న్యాయం లేదు, ధర్మం లేదు, పోలవరంలో ఒక ఏటీఎంగా వాడేసుకుంటున్నారు. రాజధాని అంటే కేవలం చంద్రబాబు నాయుడు దృష్టిలో అతడి మనుషులు దోచుకోవడానికే. చంద్రబాబు నాయుడికి ఎన్నికలు వస్తుంటే నిద్ర పట్టడం లేదు, వణికిపోతున్నాడు, భయపడుతున్నాడు, అందుకే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు దృష్టిలో లోక కళ్యాణం అంటే కుమారుడి కళ్యాణమే, అంటే లోకేష్ కళ్యాణమే అని మాట్లాడారు. ఇంకా చాలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి గురించి. నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు వెళ్తున్నారు. నిజానికి 2015లో అమరావతి శంకుస్థాపన జరిగినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా నాకు గుజరాత్లో షూటింగ్ ఉందంటూ వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు రాలేదు. ఆ రోజు మాత్రం ఎవరు పవన్ కళ్యాణ్ని తప్పుపట్టలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాలేదని తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే రాజధాని గురించి ఏం మాట్లాడారు? గేటెడ్ కమ్యూనిటీ, అది కొందరు కేవలం ఒక కులానికి సంబంధించిన గేటెడ్ కమ్యూనిటీ అని మాట్లాడారు. అది కొందరు టీడీపీ వాళ్ళు కట్టుకుంటున్న రాజధాని. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలకు ఈ రాజధాని మీద నమ్మకం లేదు. ఆ ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ఏదైనా హక్కుగా ఉంటుందని ఏమన్నా చూపెడుతున్నారా? లేదు. కర్నూలే నా దృష్టిలో రాజధాని. చంద్రబాబు నాతో రాజధానికి 1800 ఎకరాలు ఉంటే సరిపోతుందని తొలి రోజుల్లో చెప్పారు అంటూ కూడా మాట్లాడారు ఏది పవన్ కళ్యాణ్.
కానీ వీళ్ళంతా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకి ఎప్పటికప్పుడు యూటర్న్లు తీసుకుంటూ మాటలు మార్చుకుంటూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ తిట్టుకుంటూ వ్యక్తిగతంగా దూషించుకుంటూ మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ ముగ్గురు కలిసిపోయారు, ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేసేశారు. మధ్యలో చిరంజీవి గారు కూడా మాట్లాడారు. 3 పంటలు పండే భూములు తీసుకోవడం ఏంటండి రాజధాని గురించి. ఆయన 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా మంచిదని కూడా ఒక సందర్భంలో చెప్పారు. పంట పొలాల్ని బీడుగా మార్చి లాగేసుకుంటున్నారు, రైతుల పొట్టగొడుతున్నారు అంటూ చిరంజీవి మాట్లాడారు. ఇక బాలకృష్ణ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన మాటల్ని మనం రిపీట్ చేయలేము, చదవలేము, ఆ వీడియోలు కూడా చూపించలేము. అంత దారుణంగా తిట్టారు అప్పట్లో. కానీ వీళ్ళంతా ఈరోజు కలిసిపోయి మేమంతా ఒకటే అంటున్నారు. కానీ వీళ్ళ లైన్ ఎప్పుడు కూడా ఒకేలా లేదు. వాళ్ళ సమయానికి తగ్గట్టు మార్చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఊసరవెల్లిలాగా 5 ఏళ్ళకోసారి మార్చేసుకుంటూ రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు అందరూ కలిసిపోవడం, తేడాలు వచ్చినప్పుడు అందరూ విడిపోవడం, ఇదే విధంగా రాజకీయం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పైగా నరేంద్ర మోడీ 2019 ఎన్నికలకు ముందు ఏపీకి వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నల్ల బెలూన్లు ఎగరేశారు మా రాష్ట్రంలోనికి రాకూడదని. విజయవాడలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ. కానీ ఇప్పుడు అదే విజయవాడలో అదే ఫ్లెక్సీల దగ్గర వెల్కమ్ నరేంద్ర మోడీ అని పెడుతూ ఉన్నారు. ఎవరు ఈ విధంగా రాజకీయాలు చేసిన వీళ్ళ తప్పు. జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటే లైన్ మీద ఉన్నాడు. ఆయన ఈ అమరావతి అనేది మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది, లక్షల కోట్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్రం మహానగరాన్ని నిర్మించడం అనేది అయ్యే పని కాదు. ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రానికి సంబంధించిన లక్షల కోట్లు అక్కడ పెడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అన్న లైన్ మీదే తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అమరావతిలో లక్షల కోట్లు పెట్టే బదులు వైజాగ్లో ఒక 5,000 కోట్లతో మౌలిక సదుపాయాలన్నీ డెవలప్ చేస్తే అదొక మహా అద్భుతమైన నగరం అవుతుంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మంచి నగరం ఉంటే, పెద్ద నగరం ఉంటే పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి అదొక బూస్ట్ అవుతుంది ఆర్థికంగా అంటున్నారు కదా. ఆ అవకాశాలు విశాఖలో ఉన్నాయి. మనం కొద్దిగా సపోర్ట్ ఇస్తే విశాఖ చాలా వేగంగా ముందుకెళ్తుందంటే దాన్ని ఒప్పుకోవడం లేదు. బీడు భూముల్లో పంటలు పండే చోట మాత్రం మహానగరం నిర్మిస్తామని ముందుకెళ్తున్నారు. ఇది ఒక బ్లాక్ హోల్ కావచ్చు, ఒక కృష్ణబిలం కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాన్ని మొత్తం తనలో లాగేసుకునే ఒక బ్లాక్ హోల్ కావచ్చు అమరావతి అన్న ఆందోళన కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఫస్ట్ ఉంటే ఆ లైన్లోనే ఉంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు, ప్రధాని వస్తుంటే జగన్ జంప్. ఒకరోజు ముందే బెంగళూరుకి చెక్కేసిన మాజీ సీఎం. అమరావతి పనుల శ్రీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం. ప్రత్యేకంగా ఏమీ ఆహ్వానించలేదు. నిజానికి చిరంజీవికి ఆహ్వాన పత్రాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక అధికారిని పంపించి ప్రోటోకాల్ అధికారిని ఆహ్వానించారు. మంత్రుల కమిటీ కూడా వెళ్ళలేదు. ఒక విధంగా అవమానించారు. మేము పిలిచాము ఆయన రాలేదు అని ఒక నిందను తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద వేయడానికి అన్నట్టుగానే పిలిచారు, కానీ మనస్ఫూర్తిగా పిలవలేదు. దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న మోడీని మర్యాదపూర్వకంగా అయినా కలిసి స్వాగతం పలకాల్సి ఉండగా జగన్ ముఖం చాటేసి ఒకరోజు ముందే బెంగళూరు వెళ్ళిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయట. ప్రధాని నరేంద్ర మోడీ వస్తుంటే మర్యాదపూర్వకంగా అయినా కలవాలి కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో మర్యాద ఎప్పుడూ తప్పలేదు. ఆయన ఎప్పుడు నీకు కుటుంబం లేదు, నీకు భార్య పిల్లలు లేరు, కుటుంబాన్ని చూసుకోలేని వాడివి, దేశాన్ని ఏం చూసుకుంటావు, నువ్వు కాపలాదారుడు అంటావు, రోజుకో కోటు కావాలి, నీకు సూటు బూటు కావాలి, నువ్వు మామూలు భయంకరమైన ఉగ్రవాదివి, మామూలు ఉగ్రవాది కూడా కాదు, నువ్వు ఒక రాక్షసుడివి, ఇలా ఏం మాట్లాడలేదు కదా, ఎప్పుడు అవమానించలేదు కదా. అంతకంటే ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అనేసి విడిపోయి మళ్ళీ కలిసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఆహ్వానిస్తున్నారు. అది కదా అవమానించడం అంటే. హోంమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గతంలో తిరుపతికి వస్తే రాళ్లతో కొట్టించింది ఎవరు? రాళ్ళు వేయించింది ఎవరు? అది మర్యాద ఇవ్వడమా మరి? కానీ ఈరోజు ప్రధాని వస్తున్నారు కాబట్టి మర్యాద కలవాలి కదా అంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి, సరే ఆయన ఇప్పుడు రారనుకోండి, ఒకవేళ ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇదే మీడియా సంస్థలన్నీ మళ్ళీ సాయంత్రం చర్చల కార్యక్రమాలు పెట్టి ఉండేవి. అసలు 2015లో అమరావతి ప్రారంభోత్సవానికి రాని జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు మంత్రుల కమిటీ పిలిచినా రాని జగన్మోహన్ రెడ్డి, ఏ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసేందుకు కూడా ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు వచ్చారు మరి? ఓహో, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్టున్నారు, ఈ ప్రభుత్వం కేసులు పెట్టబోతోందని భయపడుతున్నట్టున్నారు. దాంతో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండేందుకు, టీడీపీతో సఖ్యతగా ఉండేందుకు భయపడుతూ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వచ్చారేమో అని మళ్ళీ డిబేట్లు పెట్టి ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు నరేంద్ర మోడీ గారు ఏపీకి వచ్చారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మర్యాదపూర్వకంగా ఏమైనా కలిశారా? మరి ఎందుకు కలవలేదు? అంటే కేవలం ఇదంతా జగన్మోహన్ రెడ్డి అహంకారం అన్నట్టు. పైగా రాష్ట్ర ప్రజలంతా భారీ సంఖ్యలో సభకు హాజరు కానుండడం, వారికి ముఖం చూపించలేక పర్యటనను బహిష్కరించి ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్ళిపోయారని రాజకీయ
విశ్లేషకులు అంటున్నారు. వాళ్ళకి మొహం చూపించలేక జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారంట. ఇలా రాస్తూ ఉంటారు. మరి అంతా జగన్మోహన్ రెడ్డి అయితే ఒకటే లైన్ మీద ఉన్నాడు. తప్పో రైటో తను నమ్మిన సిద్ధాంతానికి అతను కట్టుబడి ఉన్నారు. మీలా నాయకుల్లాగా 5 ఏళ్ళకు ఒకసారి పాలసీలు మార్చుకుంటూ తిట్టడం, మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ విడిపోవడం, మళ్ళీ తిట్టుకోవడం, ఇదే అమరావతి మీద ఎంతమంది ఎన్ని స్టాండ్లు మార్చి ఈరోజు మళ్ళీ అంత ఒకటయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ పోలవరంని, రాజధానిని చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారన్నారా లేదా? మరి ఈరోజు మళ్ళీ అక్కడికి ఆయన వస్తున్నారు. అదే నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా తిట్టారు, మళ్ళీ ఈరోజు కలుసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీ, ఒక కులానికి సంబంధించిన రాజధాని, టీడీపీ వాళ్ళకి సంబంధించిన రాజధాని, ఉత్తరాంధ్ర వాళ్ళకు, రాయలసీమ వాళ్ళకు దీని మీద నమ్మకం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈరోజు ఆ సభలో వేదిక మీద కూర్చునేందుకు సిద్ధమవుతున్నారు. సో వీళ్ళంతా రంగులు మార్చకుండా తన నమ్మిన సిద్ధాంతానికి, తన విధానాలకి కట్టుబడి ఉన్న ఒక నాయకుడి మీద మాత్రం ఇలా అహంకారి, దుర్మార్గుడు, దారుణం అంటూ నిందలేస్తూ ఉన్నారంటే ఇందరూ మేమంతా ఊసరవెల్లిలా బతుకుతుంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు పద్ధతిగా ఉంటున్నాడు, అది మాకు ఇబ్బందికరమే కదా, ఆయన కూడా రంగులు మార్చాలి అన్నది వీళ్ళ ఆలోచన కావచ్చు.